వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. వక్ భూమికి ఆస్తుల జోలికి వెళ్ళమని చెప్పేసి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి దాపురించింది. నిజంగా ముస్లింలు ఎంత సీరియస్ కమ్యూనిటీ అంటే వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళంత ఈజీగా వదిలేసే రకం కాదు. రాజ్యాంగ హక్కులు వాళ్ళ కాలరాయబడుతున్నప్పుడు వాళ్లకు దేశవ్యాప్తంగా కొంత చైతన్యం ఉన్న నాయకత్వం ఉంది. దళిత క్రైస్తవులకనో లేదంటే క్రైస్తవులకనో లేదు అలా పరిస్థితి. సో కాబట్టి ఇవాళ ముస్లింల ఆస్తుల జోలికి వస్తే ఊరుకోము అని చెప్పేసి వాళ్ళ సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే స్థితి వచ్చిందంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ న్యాయవాదులు కానీ వాళ్ళు జోక్యం చేసుకున్న తీరు కానీ చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళ వక్ ఆస్తుల జోలికి మేము వెళ్ళము, తదుపరి విచారణ వరకు యథాతథ స్థితి కొనసాగించాలి. మీరు మరి ముస్లింల విషయానికి వస్తే ముస్లింల మందిరాలు అంటే ముస్లింల వక్లో హిందువులను పెట్టారు, మరి హిందూ ప్రాపర్టీలో మరి ముస్లింలు పెడతారా? అట్లాగే క్రిస్టియన్ ప్రాపర్టీలో మీరు హిందువులను ముస్లింలు పెడతారా? లేదంటే హిందూ ప్రాపర్టీలో క్రిస్టియన్లు పెడతారా? ఇవన్నీ కూడా కీలకమైన ప్రశ్నలు. ఖచ్చితంగా ఇవాళ ధర్మాసనం అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా మనము ఇవాళ చర్చనీయాంశాలు. సుప్రీంకోర్టు లేవనెత్తిన అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మీరు హిందూ అంటే ముస్లిం ఆస్తుల విషయంలో మీరు జోక్యం చేసుకున్న సంతోషమే, మరి హిందూ ఆస్తుల విషయంలో హిందూ ట్రస్ట్ బోర్డులలో ముస్లింలు ఎందుకు పెడతలేరు? ఇవాళ పేదవారికి చెందాలి, అది ముస్లిం పేదలకు చెందాలని ముస్లిం భూముల విషయంలో మీ ఒక హుకుం జారీ చేస్తున్నారే, మరి అదే హిందూ భూముల విషయంలో హిందూ ఆస్తుల విషయంలో అక్కడ వచ్చే ఇన్కమ్ విషయంలో ఒక్క టెంపుల్లోనే లక్షల రోజుకు కోట్ల రూపాయల ఇన్కమ్ వస్తుంది కదా, మరి పేదలకు ఎంతవరకు అవి చెందుతున్నాయి హిందూ భూములు? మీరు హిందూ భూములు హిందూ ట్రస్ట్ల జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? మరి ఇలా బంగారము లక్షల కోట్ల విలువ చేసే బంగారం ఉన్నది హిందూ దేవాలయాలలో, మరి ఆ బంగారం అంతా తీసి బ్యాంకులలో కుదబెట్టి వాళ్ళకి వచ్చే రాయితీ అంతా పేదలకు పంచండి. ఇలా బ్యాంకులలో పెట్టడం వల్ల జాతీయ తలసరి ఆదాయం పెరుగుతుంది, దానివల్ల రూపాయి విలువ కూడా పెరుగుతుంది. మరి అవి చేస్తారా? మీరు చేయడానికి రెడీగా ఉన్నారా? మరి అవి చేయనప్పుడు కేవలం ముస్లిం ప్రాపర్టీ విషయంలో మాత్రమే మీరు జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా గట్టిగా మందలిచ్చింది. మేము ఖచ్చితంగా ఈ విషయంలో మీకు వారం రోజుల టైము యథాతథం అంటే ఇచ్చే వరకు మీకు టైం ఇస్తున్నాము, ఆ టైం వరకు అదే యథాతథ స్థితిని కొనసాగించండి. కొత్త చట్టంపై స్టే ఇవ్వద్దని అభ్యర్థన చేసింది. సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది మేము జోక్యం చేసుకోమని చెప్పేసి. సో అందుకు అంగీకరించిన ధర్మాసనం అభ్యంతరాలు జవాబు ఇచ్చేందుకు వారం గడువు, ప్రభుత్వ కౌంటర్పై తర్వాత 5 రోజుల్లో రిజైండర్లు వేయాలని పిటిషనర్లకు ఆదేశం. విచారణ మే 5కు వాయిదా, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై ఆ రోజున నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. సో మధ్యంతర ఉత్తర్వులు అయితే ప్రస్తుతానికి రాలేదు, బట్ సుప్రీంకోర్టు ఏదైతే వేసిన ప్రశ్నలేవో ఉన్నాయో ఆ ప్రశ్నలను మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఒక్క వక్ఫ్ బోర్డు విషయంలోనే కాదు, భవిష్యత్తులో రేపు క్రైస్తవ భూముల విషయంలో కూడా క్రైస్తవ భూముల జోలికి వెళ్ళినా సరే ఖచ్చితంగా హిందూ భూములు హిందూ పేదలకు చెందాలి, ముస్లిం భూములు ముస్లిం పేదలకు చెందాలి, క్రైస్తవ భూములు క్రైస్తవ పేదలకు చెందాలి. ఈ విషయంలో D6 డీజాకు నొక్కి ఒక్కానిస్తుంది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోండి. మొత్తం గుళ్ళల్లో బంగారం ఊరికే అదైపోతుంది, ఆ బంగారం తీసుకొచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయండి. ఈ బ్యాంకులలో మొత్తం భూములన్నీ బ్యాంకులో డిపాజిట్ చేయండి. ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల కంట్రోల్లో ఉండాలి, ట్యాక్సులు కట్టాలి. వచ్చే రాయల్టీ బ్యాంకుల నుండి వచ్చే రాయల్టీ పేద ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టాలి. ఇవాళ మొత్తం వక్ఫ్ భూములన్నీ కూడా సంపన్నులంతా కబ్జా చేసిండ్రు. హిందూ భూములు కూడా హిందూ భూస్వాములు హిందూ పెద్ద బడా పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ రంగం కబ్జా చేసింది. క్రైస్తవ భూములో కూడా క్రైస్తవ కార్పొరేట్ రంగము, అట్లాగే ఎవరైతే
బడా పారిశ్రామికవేత్తలు లేదంటే ఏదైతే పాలక సమాజం ఉందో వాళ్ళంతా కూడా కబ్జా చేసి అన్యాక్రాంతం చేశారు. లక్షల కోట్ల విలువ చేసే భూములన్నింటినీ ఇలా దోచేసిండ్రు దొంగలు. ఈ దోచేసిన దొంగల యొక్క భరతం పట్టే వరకు ఇవాళ న్యాయ వ్యవస్థ ఊరుకోవద్దు, ఖచ్చితంగా నిలదీయాలి. అభ్యంతరాలన్నింటినీ వక్ఫ్ బోర్డు విషయంలో ఏ అభ్యంతరాలు లేవని తినరు, హిందూ బోర్డు విషయంలో కూడా అదే అభ్యంతరాలు రావాలి, క్రిస్టియన్ బోర్డు విషయంలో అదే అభ్యంతరాలు రావాలి. ఏవైనా సరే అవి ప్రజల ఆస్తులు, అవి కేవలం కొంతమంది వ్యక్తుల ఆస్తులు కాదు. వక్ఫ్ బోర్డు ఆస్తులు అంటే అది కేవలము ముస్లిము కొంతమంది వ్యక్తుల ఆస్తి కాదు, మొత్తం ధార్మిక సమాజానికి, ముస్లిం సమాజానికి, ఇలా అందులో పేద వర్గానికి వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఇలా తెలంగాణలోని 54 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కేంద్ర మంత్రి గారు అన్నారు. మరి 54 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నప్పుడు ఆ ఆస్తులని, ఆ విలువ చేసే ఆస్తుల మీద వస్తున్న రాయల్టీ అంతా కూడా ఎవరు తింటున్నారు? ఇవాళ 54 లక్షల కోట్ల ఆస్తులు ఏవైతే ఉన్నాయో, వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయో అవి అన్యాక్రాంతమైన ఎన్ని? మరి అన్యాక్రాంతమైన వాడిని తిరిగి వక్ఫ్ బోర్డుకు రప్పియాలి. అట్లాగే హైందవ భూముల విషయంలో కూడా వాటిని కూడా ఇది హిందూ సమాజానికి సంబంధించి, హైందవులకు సంబంధించింది కానీ కాదు, అది హిందూ సమాజానికి సంబంధించింది. ఇది ఆ హిందువులకు ఆ భూములు వాళ్ళకి రావాలి, క్రైస్తవులకు వాళ్ళ భూములు పేదలకు ఉపయోగపడాలి. సో ఖచ్చితంగా ఆ విషయంలో ఎవరైతే హిందువులని 2 సభ్యులను వేసినట్టుగా, మహిళలు వేసినట్టుగా క్రైస్తవులు కూడా వేయండి వక్ఫ్ బోర్డులలో. అట్లాగే హిందూ దాంట్లో కూడా వేయండి, క్రిస్టియన్ దాంట్లో బోర్డులలో వేయండి. మత సామరస్యాన్ని పెంపొందించండి. అన్ని మతాలు చివరి లక్ష్యము మానవ సేవే కదా. అన్ని మతాల లక్ష్యం అంతా కూడా వాళ్ళ పేదవాని బాగు కోసమే కదా. అన్ని మతాలు లక్ష్యం కూడా మా సమానత్వం కదా, స్వేచ్ఛ కదా, మానవత్వం కదా, మానవ విలువలు కదా, శాంతి కదా. మరి అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవాళ వక్ఫ్ బోర్డు విషయంలో కేంద్రం సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నట్టుగానే మిగతా భూముల విషయంలో, మిగతా కేసుల విషయంలో కూడా జోక్యం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇవాళ చాలా విషయాలలో సుప్రీంకోర్టు ఇంకా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో మళ్ళొక 2వ దళితుడు జస్టిస్ గవాయ్ గారు ఇవాళ భారతదేశానికి న్యాయ వ్యవస్థకు 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాబోతున్నాడు. ఆయన హయాంలో కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం చాలా రెవల్యూషనరీ జడ్జిమెంట్స్ వస్తాయని, గొప్ప గొప్ప అంశాల పట్ల, లాంగ్ పెండింగ్ అంశాల పట్ల కూడా ఒక సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ఆశిద్దాం. జై భీమ్, జై పులి, జై పెరియార్.